ఆయన సార్ గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అసలు ముఖం ముఖం తెలియదు ఆయన నాకు ఆయన తెలియదు. రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా నేను ఆయన నా పనులు నేను నా నిమగ్నం ఉంటాను, నా పనులు నేను చేసుకుంటాను. ఎంతమంది మా వాళ్ళలో కూడా గొప్పకుని నేను గొప్పకున్నాను, ఇళ్ళకి నేను గొప్పకున్నాను. అంటే అవసరం వస్తే తప్పదు వెళ్తాం. ప్రయత్నం అన్నమాట. ముందు ముందు ఇక జరిగే కొద్దీ ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పటికే ఈ కళలనేటివి నశించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో ఏదో కొద్ది గొప్ప ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కళల్ని మనము మర్చిపోకుండా ఉండడానికి ఇటువంటి ప్రయత్నాలు అనేటివి తప్పకుండా జరగాలి. ఇది వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళు పెట్టడం జరిగింది. ఇలాగే మనకు ప్రతి నెల కూడా ఏదో ఒక సందర్భం తీసుకొని, ఏదో ఒక అవకాశం తీసుకొని ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ కళలు అనేటివి ఎంతో కొంత మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే కాలగర్భంలో కలిసిపోతుంది. అవునా కదా? అటువంటి పరిస్థితి మనం కలగకుండా ఉండాలంటే ఇది మనం పాటిస్తూ మన పిల్లలకు నేర్పుతూ అలాగే వాళ్ళ చేత కూడా మనం చేయించాల్సినటువంటి బాధ్యత పెద్దలుగా మన మీద ఉంది. అవునా కదండి? మరి పిల్లల్ని మనమేమో స్కూల్ పంపిస్తున్నాం, కాలేజీ పంపిస్తున్నాం, కానీ ఇది ఇవ్వట్లేదు. ఒప్పుకుంటారా ఇది? ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదండి, ఇది అంత ముఖ్యమైనది కాదండి. చదువులే ముఖ్యం. ఎంతో మంది కళాకారులు ఆ కళను నమ్ముకొని తమ జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చదువు ఈ డిగ్రీలు ఏమో అవసరం లేదు, వాళ్ళకి అవసరం పడలేదు కూడా. కేవలం ఈ కళను నమ్ముకొని తమ జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. అందులో చాలా మంది ఉన్నారు. కానీ ఈ సమయాన్ని నేను ఎక్కువగా తీసుకోదలుచుకోవట్లేదు. రెండు విషయాలు ఏంటంటే, ఈ కళలు అనేటివి ఆది పురుషుడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. సకల కళా సంపన్నుడు అన్నమాట. సకల కళా సంపన్నుడు. ఆయనకి లేనటువంటి తెలియనటువంటి కళ అనేది లేదు. 64 కళలు ఉన్నాయి. 64 కళల్లో కూడా ఆయన నిష్ణాతుడు అనమాట. అంటే ఆయనకి 64 కళల్లో ఏ కళ రాదు అనేటువంటి మాటే లేదు. 64 కళల్లో కూడా సుశిక్షుడు, అంటే చక్కగా శిక్షణ పొంది వాటిని ప్రయోగించేవాడు అన్నమాట. అటువంటి కళలకు ఆదిపురుషుడైనటువంటి కృష్ణుడిని ఆయన ఇచ్చినటువంటి ఈ కళల్ని మనము పెంచి పోషించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు కేవలం సంవత్సరంతోనే కాకుండా మీరు నెలలా కడితే మిగతా వాళ్ళకి కొంచెం పూర్తిగా ఉంటున్నాం. ఈ ఊరే కాదు ఎక్కడైనా అది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కళను బతికించుకోవాలంటే అది మనం పదే మధ్యలో తీసుకెళ్ళాలి, లేకుంటే అది కళలు బతకవు. అవునండి. చాలా మంది తెలియదు అనమాట కళలు అంటే ఏంటి. అందుకనే శివుడు ప్రయత్నం ఏం చేస్తున్నారు, అది చాలా గొప్పగా ఎదగాలని చెప్పి చూస్తున్నాము. మనస్ఫూర్తిగా గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. రావట్లేదు, అమ్మా చెప్పండి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే.
Bye.